ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మ నాన్న ఇద్దరూ ముఖ్యమైన వారే. కానీ ఎక్కువగా అమ్మ ప్రేమ కోసమే చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే నవమాసాలు మోసి తన ప్రాణం పోయేంత బాధ కలిగినా ఆ బాధను భరించి మనకు జన్మనిస్తుంది కాబట్టి. అందుకే ఆడదానికి పురుడు పునర్జన్మ లాంటిదంటారు. అమ్మ జన్మను ఇస్తే నాన్న బాధను గుండెల్లో దాచుకొని బాధ్యతను భుజాన్న వేసుకొని బ్రతుకంతా కుటుంబం కోసం అలిసిపోతున్నా సరే ఆ బరువుని మోస్తూనే ఉంటాడు. అమ్మకు మంచి భర్తగా, మాకు మంచి నాన్నలా, మా కోసం మా నాన్న మేము పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు ముగ్గురు ఆడపిల్లల తండ్రిగా బాధ్యతగా ఉంటూ ఎవ్వరి సపోర్ట్ లేకపోయినా స్వయం కృషితో తన జీవితం సక్సెస్ఫుల్గా ఉండడానికి గల కారణాలేంటో మా నాన్న గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. మా నాన్నకి కొంచెం దైవభక్తి ఎక్కువేనండి. ఊర్లో ఉన్న అమ్మవారికి దీపం ధూపం నైవేద్యం అన్నీ నాన్నే చూసుకుంటారు. ఆల్రెడీ ఒకసారి దసరా వీడియోలో షేర్ చేశాను. అమ్మకి మంచి భర్త అని ఎందుకన్నానంటే, నేను మగాడిని, ఇంట్లో పని నేనెందుకు చేయాలి అనే అహంకారం నాన్నకి అస్సలు ఉండదండి. అమ్మకి భర్తలా కాకుండా ఒక తండ్రిలా ఉంటూ అన్నీ అర్థం చేసుకొని అమ్మకి ఇంట్లో చాలా పనులు హెల్ప్ చేస్తూ ఉంటారు. మంచి నాన్న అని ఎందుకన్నానంటే, 20 సంవత్సరాల క్రితం కొన్ని కారణాల వల్ల మేము నానమ్మ వాళ్ళ ఊరు నుంచి అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చేసామండి. అప్పుడు నాన్నకి ఈ ఊర్లో ఉండడానికి ఇల్లు కూడా ఉండేది కాదు. తర్వాత తాటాకులతో చిన్న గుడిసెలా కట్టారు. ఆ గుడిసెలో ఉండగానే వేరొక ప్లేస్లో కొంచెం నీట్గా ఇంకొక గుడిసె కట్టారు. ఆ ఇంట్లో మేము చాన్నాళ్ళు ఉన్నాము. అప్పట్లో ఈ ఊరికి రోడ్డు సదుపాయం కానీ కరెంటు సదుపాయం కానీ ఉండేది కాదు. కూలి పని చేసుకుంటూ అమ్మకి కట్నంగా ఇచ్చిన ఎకరం భూమిలో నాన్న వ్యవసాయం చేసుకుంటూ మా ముగ్గురు ఆడపిల్లల్ని పెంచారు. పరిస్థితులు కొంచెం బరువుగా ఉంటూ రోజు గడవడం కష్టంగా ఉండడంతో ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ముగ్గురు ఆడపిల్లల్ని ఎలా పెంచుతారు, ఒక పిల్లని ఎవరికైనా ఇచ్చేయచ్చు కదా అని అనడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పెద్ద చెల్లిని నన్ను 2nd క్లాస్లోనే గవర్నమెంట్ హాస్టల్లో వేసేశారు. అసలు అమ్మ ముగ్గురు ఆడపిల్లల్ని కనడానికి గల కారణం మా తాతయ్య. అంటే నాన్న వాళ్ళ నాన్న మనవడి కోసం తాతయ్య ఒత్తిడి చేస్తే అమ్మ 3వసారి కూడా ఉంచుకోవాల్సి వచ్చిందట. మా తాతయ్య ఉన్నన్నాళ్ళు మమ్మల్ని చాలా బాగా చూసుకునేవారు. మాకు 12, 13 సంవత్సరాలు వచ్చేసరికి తాతయ్య చనిపోయారు. తర్వాత నాన్నకి అమ్మమ్మ ఇంటి వైపు నుంచి కానీ నాన్నమ్మ వైపు నుంచి కానీ ఎలాంటి ఆధారం లేదు. నాన్నకు ఆధారం అంటే కట్నంగా ఇచ్చిన ఎకరం భూమే. కానీ నాన్న ఎంత కష్టపడి వ్యవసాయం చేసినా అసలు కలిసి వచ్చేదే కాదు. అయినా తన ప్రయత్నం తను చేస్తూనే ఉండేవారు. నాన్న చాలా కష్టజీవండి. వ్యవసాయమే కాదు, ఏ పనైనా చాలా సునాయాసంగా చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే అన్ని పనులు వచ్చిన ఆల్రౌండర్, మంచి మల్టీ టాలెంటెడ్ అనమాట. ఈ ఊరు వచ్చినప్పుడు మాకు ఇల్లు లేదని చెప్పాను కదండి. అయితే అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. అందులో అమ్మ వాళ్ళ పెద్ద బాబాయి నాన్నని ఇల్లు కట్టుకోమని ఇక్కడ స్థలం ఇచ్చారటండి. అప్పుడు నాన్న కొంచెం పెద్దిల్లు కట్టారు. అంటే అది మట్టితో కట్టిన తాటాకిల్లే కానీ కొంచెం స్ట్రాంగ్గా ఉండేలా కట్టారు. అదే ఇప్పుడు పచ్చని మొక్కలతో ఉండి మీ అందరికీ చాలా బాగా నచ్చేసింది కదండి. ఆ ఇల్లే అనమాట. అయితే ప్రతిసారి తాటాకులు కట్టించడానికి ఎక్కువ డబ్బులు అయిపోతున్నాయని నాన్న తాటాకు తీయించేసి రేకు వేయించేశారు. ఇల్లు కట్టుకోవడానికి మా 2వ తాతయ్య స్థలం ఇచ్చారని చెప్పాను కదండి. ఆ తాతయ్యే మళ్ళీ నాన్నని వ్యాపారం చేసుకోమని 3,000 ఇచ్చారటండి. ఆ 3,000తో మా చిన్నప్పుడు చిన్న కిరాణా షాప్ పెట్టుకొని వ్యాపారం స్టార్ట్ చేశారు. అదే కాకుండా టెంట్ హౌస్ని కూడా రన్ చేసుకుంటూ ఒక ఆటో కూడా కొనుక్కున్నారు. అప్పుడు నాన్న వాళ్ళ ఊరికి రోడ్డు సదుపాయం కూడా ఉండేది కాదండి. అయినా సరే అతి కష్టం మీద నాన్న ఆటో నడిపేవారు. గతాన్ని పక్కన పెడితే ప్రస్తుతం నాన్న వాళ్ళ ఊర్లో ఉండే గ్రామస్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాటికి అనుకూలంగా ఎలా బ్రతకాలో తెలుసుకున్నారో. నాన్న వాళ్ళు ఉండే ఊర్లో బళ్ళు ప్యాచీలు పడినా గాలిపోయినా ఇంట్లోకి కావాల్సిన నిత్యావసర సరుకులు కొనుక్కోవాలన్నా, పిండి పట్టించుకోవాలన్నా, కారం పట్టించుకోవాలన్నా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంకొక ఊరు వెళ్ళాలి. అన్నీ ఒకేసారి కొనుక్కోలేకపోయినా మెల్లిమెల్లిగా ఒకటి కొనుక్కుంటూ ఉన్న వ్యాపారాన్నే కొంచెం కొంచెంగా పెంచుతూ పెట్రోల్ డీజిల్ లాంటివి కూడా షాప్లో ఉండేలాగా వ్యాపారం స్టార్ట్ చేశారు. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు
క్షణం ఖాళీ లేకుండా కష్టమైనా ఇష్టంగా కష్టపడుతూ ఇంట్లో ఎవ్వరికి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు. అన్ని షాప్లోనే ఉన్న పల్లెటూరు కాబట్టి వచ్చే ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుందండి. ఎంత వచ్చినా మీ ముగ్గురు ఆడపిల్లలం కాబట్టి సంవత్సరానికి ఒకసారి వచ్చే సంక్రాంతి పండగకి మా ముగ్గురు అక్క చెల్లెళ్ళ ఫ్యామిలీలకి కొత్త బట్టలు కొనడం కష్టమేనండి. కాకపోతే తినడానికి మాత్రం లోటు ఉండదండి. మాకు ఏది కావాలంటే అది వండుకొని తింటాము. ఇది చాలు కదా జీవితానికి. ఏదో పైకి అలాగ అంటున్నానే కానండి, నాకు మాత్రం మా పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తే పెళ్ళికి వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్డ్ బిస్కెట్ అయినా రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వాలని నా కోరిక. మా నాన్న మాకు కట్నంగా గ్రామ్ బంగారం కూడా పెట్టలేదండి. కనీసం మా పిల్లల పెళ్ళిళ్ళకైనా ఓ 10 కేజీలు బంగారం పెడితే బాగుందని అనుకుంటున్నాను. కానీ మా నాన్న ఈ బియ్యాలు కారాలు పట్టించుకుంటూ బళ్ళుకు ప్యాచీలు వేసుకుంటూ ఎప్పటికి సంపాదిస్తారో ఏమో. ఈ విషయం నేను మా నాన్నకి చెప్పానండి. అందుకే పాపం క్షణం ఖాళీ లేకుండా పిండి మిల్లు కారం మిల్లు బళ్ళకు ప్యాచీలు వేయడం గాలి పెట్టడం ఇవన్నీ గాక వ్యవసాయం కూడా చేస్తున్నారు. ఒక టైర్కి గాలి పెడితే 5 రూపాయలే ఇస్తారండి. కానీ గాలిపోతే ఒక టైర్లో గాలే పోతుంది, కానీ 2 టైర్లు గాలి ఒకేసారి పోదు కదా. 2 టైర్లు గాలి పోతే కనీసం 10 రూపాయలైనా వస్తాయి. అందుకే ఇంకా ఎక్కువ డబ్బులు రావడానికి చేలో కూరగాయలు కూడా పండించి అవి షాప్లో పెట్టి అమ్ముతున్నారు. 10 కేజీలు బంగారం ఇవ్వలేను, కానీ మీకు ఇచ్చే భూమిని మాత్రం బంగారం చేస్తానని నాన్న కంకణం కట్టుకున్నారు. పాడి పంటల సినిమాలో కృష్ణ గారిలా ఆవుని దోణ్ణి పెంచుకుంటూ వ్యవసాయాన్ని, హిట్లర్ సినిమాలో చిరంజీవి గారు చెల్లెళ్ళ కోసం కష్టపడినట్టు మా కోసం మా నాన్న కూడా ఎన్నో కష్టాలు పడుతున్నారు. నాన్నకు ఎకరం భూమి కట్నంగా ఇచ్చారని చెప్పాను కదండి. అది కాకుండా పిన్నికి అమ్మకి మిగతా భూమి పంచగా అమ్మకు ఇంకో 2 ఎకరాల భూమి ఎక్స్ట్రా వచ్చిందండి. అంటే అమ్మకి కట్నంగా ఇచ్చిన దాంతో కలిపి 3 ఎకరాల భూమి వచ్చింది. ఆ 3 ఎకరాల భూమినే మా ముగ్గురి అక్క చెల్లెళ్ళకు ఎకరం చొప్పున ముగ్గురికి సమానంగా ఇచ్చారు. నాన్న ఇల్లు కట్టుకోవడానికి మా పెద్ద తాతయ్య స్థలం ఇచ్చారని చెప్పాను కదండి. ఆ తాతయ్య వాళ్ళ తమ్ముడి దగ్గర మేము ఇంకో 2 ఎకరాల భూమిని కొనుక్కున్నాము. అంటే మా చిన్న తాతయ్య దగ్గరే అన్నమాట. మేము ఇల్లు కట్టుకుందామని దాచుకున్న డబ్బులతో 2 ఎకరాల భూమిని కొనుక్కొని దాని బాధ్యత మొత్తం నాన్న చేతిలోనే పెట్టాము. అసలే నాన్నకు నేల తల్లంటే విపరీతమైన ఇష్టం ఉండడంతో కొనుక్కున్న 2 ఎకరాల భూమిని 2 సంవత్సరాల్లో రూపురేఖలు మొత్తం మార్చేశారు. ఈ భూమిలో మొక్క నాటాలన్నా, ఎరువులు వేయించాలన్నా, దుక్కు దున్నించాలన్నా, వేరే ఏ పని చేయించాలన్నా నాన్నే చూసుకుంటారు. వాటికి డబ్బులు మాత్రం మేమే ఇస్తామండి. అయితే ఇక్కడ జేసీబీ వర్క్ చేసేది నాన్న చేలో నుంచి ఇంటికి వాటర్ సప్లై కోసం పైప్ లైన్ వేయిస్తున్నారు. మీకు కనిపించే తాడి చెట్ల అవతల వైపే ఊరుంటుంది, యువతల వైపు మా చేను ఉంటుందండి. అమ్మకి తన పుట్టింటోళ్ళు 3 ఎకరాల భూమిని ఇచ్చారని చెప్పాను కదండి. ఆ 3 ఎకరాల్లో 2 ఎకరాల భూమి పక్కనే మేము కొనుక్కున్న 2 ఎకరాల భూమి ఉంటుందండి. ఇవన్నీ చెప్తే మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు, కానీ సింపుల్గా చెప్పాలంటే మేము కొనుక్కున్న 2 ఎకరాల భూమితో పాటు అమ్మకు ఇచ్చిన 3 ఎకరాల భూమి మొత్తం 5 ఎకరాల భూమి బాధ్యత అంతా నాన్నే చూసుకుంటారు. నాన్నకు ఇచ్చిన 3 ఎకరాల్లో 2 ఎకరాలు జీడి మామిడి తోట వేశారు. ఆ తోట వయసు ఇప్పుడు 12 సంవత్సరాలండి. ఎకరం జీడి తోటేమో నాకి, ఇంకో ఎకరం జీడి తోటేమో చెల్లికి కట్నంగా ఇచ్చారు. పెద్ద చెల్లికేమో పొలం ఇచ్చారు. అందులో కూరగాయలు అరటి తోటలు లాంటివి వేసుకోవచ్చు. మా ఇద్దరికి ఇచ్చిన భూముల్లో జీడి మామిడి తోట మాత్రమే ఆ నేలకు సెట్ అవుతుంది కాబట్టి ఆ భూమిలో జీడి మామిడి వేశారు. ఇక్కడ భూములన్నీ కొండ ప్రాంతాల్లో ఉన్న మెట భూములండి. పైగా ఇక్కడ నది నుండి వచ్చే కాలువలు ఉండవు కాబట్టి పంట కాలువలు ఉండవు. ఇక్కడ వ్యవసాయం అంతా వర్షాధారమే. అందుకే ఇక్కడ వర్షాకాలంలో మాత్రమే వ్యవసాయం చేస్తారు. ఇప్పుడు నాన్న టార్గెట్ ఏంటంటే పిల్లల్ని గొప్పగా చదివించలేకపోయాను, లక్షలు కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేయలేకపోయాను. కనీసం ఉన్న భూమినైనా మంచిగా సారవంతం చేసి భూమిని స్థిరపెడితే మామిడి మొక్కలో కొబ్బరి మొక్కలో ఇలా పిల్లల భవిష్యత్తుకి ఉపయోగపడేలా మొక్కల్ని పెంచితే బంగారం ఇవ్వలేకపోయినా వాళ్ళ జీవితాలు బంగారం అవుతాయని చెప్పి అడవిలా ఉండే భూమిని వ్యవసాయ భూమిగా మార్చి మా చేతుల్లో పెట్టాలని నాన్న కోరిక.
భూముల్లో నేలంతా ఎక్కువగా రాళ్లే ఉంటాయండి. ఆ రాళ్ళు నాన్న ఒక చోట వేయించి భూమి అంతా సమానంగా ఉండేలా జేసీబీతో వర్క్ చేయించారు. వ్యవసాయ భూముల్లో రాళ్ళుంటే ట్రాక్టర్ దుక్కు దున్నేటప్పుడు ట్రాక్టర్కి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నాన్న భూమిలో రాళ్ళు అడ్డంగా లేకుండా చేయిస్తున్నారు. అలాగే మట్టిలో రసాయనిక ఎరువులు వాడకుండా, మట్టి పొల్యూట్ కాకుండా ముందు తరానికి మంచి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో నాన్న సేంద్రియ ఎరువుల్ని వాడుతున్నారు. ఇక్కడ వ్యాన్ తీసుకువచ్చిన ఎరువు పశువుల ఎరువు అండి. ఒక ట్రక్కు ఎరువు వచ్చేసి ట్రాన్స్పోర్ట్తో కలిపి 5,000 అండి. ఆ 5,000 మేమే ఇస్తాం, కానీ ఆ ఎరువంతా మొక్కకి వెళ్ళే బాధ్యత నాన్నే చూసుకుంటారు. అమ్మ వాళ్ళ ఊర్లో డబ్బు ఉన్నా వ్యవసాయం చేయడం చాలా కష్టమండి. ఏవి అందుబాటులో ఉండవు, పైగా కూలీలు దొరకడం కూడా కష్టమే. ఒకవేళ ఉన్నా వాళ్ళతో పని చేయించుకోవడం కూడా చాలా కష్టమండి. అందుకే నాన్నే ఎలాగోలాగా కష్టపడి చేసుకుంటారు. లేదా మా వారు వచ్చినప్పుడు అల్లుడు మాంగారు కలిసి ఇద్దరు చేసుకుంటారు. ఆ రోజు ఎరువు తెచ్చేటప్పుడు ఫుల్గా ఎండ ఉందండి. ఎరువు చేలో వేసేసి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఫుల్గా వర్షం పడింది. ఆ వర్షానికి వ్యాన్ మట్టిలో ఇరుక్కుపోయింది. అందుకే దాన్ని బయటకు లాగడానికి మళ్ళీ ట్రాక్టర్ వచ్చింది. అది ఎలాగోలాగా దాన్ని బయటకు లాగేసింది. ఇక్కడ నాన్న ట్రాక్టర్లు కానీ జేసీబీలు కానీ చేలోకి రావడానికి వెళ్ళడానికి చిన్న గేట్లా అరేంజ్ చేశారు. అవి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మూసేస్తారు. అవి అలా ముయ్యకపోతే బయట పశువులు లోపల చేలోకి వచ్చేసి మొక్కలు పాడు చేసేస్తాయి. అందుకే వెంటనే మూసేస్తారు. ఇక నాన్న డైలీ రొటీన్లో ఉదయం లేచిన వెంటనే షాప్ తీసుకొని షాప్ అంతా నీట్గా సర్దుకొని షాప్ కూడా తనే తుడుచుకుంటారు. నాన్న ఏ వస్తువైనా ఎక్కడుండే వస్తువులు ఆ ప్లేస్లోనే ఉండాలి. షాప్ కూడా నీట్గా ఉంచుకుంటారు. అమ్మ ఇంట్లో పని చేసుకుంటుంది, నాన్న షాప్లో చేసుకుంటారు. ఇంకా నాన్న గురించి చెప్పాలంటే నాన్నకి స్మోకింగ్ డ్రింకింగ్ అలవాటు ఉన్నా చాలా లిమిట్గా ఉంటుందండి. సిగరెట్ రోజుకి 2 మాత్రమే. ఒకటి మధ్యాహ్నం భోజనం చేశాక, 2 రాత్రి పడుకునే ముందు. ఇక డ్రింకింగ్ అలవాటు అంటే తనంతటా తను కొనుక్కొని తాగరండి. పెద్దలుడు వచ్చినప్పుడల్లా మాంగారికి ఒక ఫుల్ బాటిల్ వేస్తారనమాట. దానినే తీర్థం తీసుకున్నట్టు ఒక నెల అంతా దాచుకొని తాగుతారు. నాన్న జీవితంలో నాన్న ఎన్నో కష్టాలు పడ్డా వాటిని నాన్నే భరించారు తప్ప అమ్మని మాత్రం ఏనాడు కూలి పని కోసం బయటకు పంపలేదండి. నా పెళ్ళయ్యాక సిరి పుట్టిన తర్వాత మాత్రం మాకు పెళ్ళిళ్ళు చేసిన అప్పుల బాధలు భరించలేక 2 సంవత్సరాలు పని కోసం హైదరాబాద్ వెళ్ళిపోయారు. కానీ హైదరాబాద్లో బ్రతకడం నాన్నకు ఇష్టం లేక తిరిగి మళ్ళీ సొంతూరు వచ్చి కిరాణా షాప్ చూసుకుంటూ, బళ్ళకు ప్యాచీలు వేసుకుంటూ, కారం మిల్లు పిండి మిల్లు కూడా కొనుక్కొని స్లోగా ఒక ట్రాక్ మీదకి వచ్చారు. వాటితో పాటే కోళ్ళు, ఆవుని, దూడని చూసుకుంటూ అమ్మకి ఇబ్బంది లేకుండా ఈ గోశాల దగ్గర షాప్ ముందు అంటే బయట అంతా ఒక పెద్ద చీపురు తయారు చేసుకొని నాన్నే తుడిచేస్తారు. అమ్మ వాళ్ళకి కిరాణా షాప్ కదండి, షాప్ దగ్గరే కొనుక్కొని డ్రింక్ బాటిల్స్, వాటర్ ప్యాకెట్స్ కొనుక్కొని షాప్ దగ్గరే పాడేస్తారు. నాన్నకి చుట్టూ ఉండే పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. అందుకే ఇంటి ముందున్న రోడ్డు అంతా శుభ్రంగా ఉండేలా తుడిచేస్తారు. నాన్న జీవితంలో సుఖం అంటే ఏంటో అసలు తెలియదండి. పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఆడపిల్లల వల్లే నా జీవితం ఇలా అయిపోయిందని ఎప్పుడూ బాధపడలేదు. మా కోసం ఎంత కష్టపడ్డారో. ఈ ఊరికి రోడ్డు రావడానికి, కరెంట్ రావడానికి ఊరి కోసం కూడా అంతే కష్టపడ్డారండి. అన్నీ ఉన్నా నాన్నకి చదువు లేకపోవడంతో కొంచెం వెనకబడ్డారు. కానీ చదువు ఉండుంటే ఇంకొంచెం తెలివిగా ఉండేవారు, ఇంకొన్ని విషయాలు బాగా తెలుసుకునేవారు. చదువు లేకపోయినా కానీ సైకిల్ మెకానిక్ అయినా, సిమెంట్ వర్క్ అయినా, కరెంట్ వర్క్ అయినా, వ్యాపారమైనా, వ్యవసాయమైనా, గుడిలో పూజారైనా, ఒక ఇంటికి మంచి యజమానైనా సరే అన్నింటిలోనూ మా నాన్న సూపర్ హీరో. ప్రతి ఒక్కరి కుటుంబంలో ఆడైనా మగైనా ఎవరు చేసే పని వాళ్ళు బాధ్యతగా చేస్తే పేదింటి కుటుంబమైనా సరే ఏ లోటు లేకుండా హ్యాపీగా బ్రతికేయచ్చు. తల్లిదండ్రులుగా మమ్మల్ని, అమ్మమ్మ తాతయ్యలుగా మనవల్ని,
సమాజంలో ఎవ్వరితోనూ ఎలాంటి మాట పడకుండా ప్రశాంతంగా జీవిస్తున్న అసలైన కోటేశ్వరులు మా అమ్మ మా నాన్న. అమ్మ హైదరాబాదు చెల్లి దగ్గరికి వెళ్ళి వచ్చేసింది. చెల్లి పిల్లలు హ్యాపీగానే ఉన్నారటండి. నాన్న అలసిపోతున్నా సరే మా భార్యని ఇంకా భుజాలపై వేసుకొని మోస్తున్న నాన్నకు ప్రేమతో మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలుపుకుంటూ, నాన్నకి ఏ కష్టం వచ్చినా కొడుకులు లేకపోయినా కొడుకుల కంటే బాగా చూసుకునే కూతుర్లం మేమున్నామని అమ్మ నాన్నకి భరోసా ఇస్తూ ఇవాల్టి వీడియో ఇంతేనండి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.